హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. నేనైతే ఈరోజు టేస్టీ చింత చిగురు చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తానండి, చూసేయండి. ఇక్కడ నేనైతే నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. ఈ రెసిపీని నార్మల్గా వేరే బాయిలర్ కోడితో కూడా చేయొచ్చు. నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉంది ఇప్పుడు ప్రజెంట్, కాబట్టి సేమ్ టైంలో చింత చిగురు కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రెసిపీ అయితే చేసుకుంటున్నానండి. దానికోసం ఇప్పుడు నేను చికెన్ని ఆల్రెడీ ఒక 4 విజిల్స్ అయితే కుక్కర్లో ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ కోసము ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలను అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయండి. యాక్చువల్లీ ఇంటికి చుట్టాలు వచ్చారండి, అందుకని హాఫ్ చికెన్ని మార్నింగే వండేసాము. ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ హాఫ్ని ఇలా చింత చిగురుతో ఫ్రై చేస్తున్నానండి. ఎవరైనా మీలో చింత చిగురుతో చికెన్ ఫ్రై అలా చేసి ఉంటే ఒకసారి నాతో మీ స్టైల్ రెసిపీని చెప్పండి. ఏమైనా మీరు వెరైటీగా చేస్తున్నట్టయితే నాకు కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో దట్ నేను కూడా మీ స్టైల్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్తానండి. ఇప్పుడైతే నేను అందులో పసుపు వేసుకొని ఆ తర్వాత ఇందాక ఉడికించుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని అందులో కుక్కర్లో వాటర్ ఉండిపోయిందండి. ఆ వాటర్ని అలాగే వేసుకున్నాను. ఆ వాటర్ తీసేస్తే దాంట్లో ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి ఆ వాటర్తో అలాగే కుక్ చేసుకొని ఒక హాఫ్ వాటర్ అంతా కుక్ అయిన తర్వాత అందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే నేను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని తక్కువ ఫ్లేమ్లో మంచిగా అయితే ఉడికించుకోండి. కారం అయితే మనం పులుపు యాడ్ చేస్తున్నాం కదండి, కాస్త ఎక్కువగానే పడుతుంది. పులుపు ఎప్పుడు వేసినా సరే దానికి తగ్గట్టుగా ఉప్పు కారాలు ఉంటేనే ఆ కూర చాలా బాగుంటుందండి. చూడండి, చింత చిగురిని నేను ముందే మంచిగా కడిగి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదేంటి ఇలా ఉంది అని అనుకోకండి, నేను అలాగే అనుకున్నాను. బట్ ఇది ఉండడమే రెడ్ కలర్లోనే ఉందండి, అది చాలా ఫ్రెష్గానే ఉంది. ఇప్పుడు నేను ఈ చింత చిగురిని చికెన్లో యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఎంత క్వాంటిటీ ఉందో అదంతా వాడుకుంటున్నాను. అంటే అలా నాకు ఇష్టము. దానికి తగ్గట్టుగా నేను కారం కూడా వేసుకొని కర్రీని అయితే టేస్టీగా చేసుకున్నానండి. మీకు ఎక్కువ పులుపు ఇష్టం లేకపోతే కాస్త తక్కువగా వేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకొని ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంత యాడ్ చేసుకోవాలో. అలా వేసుకొని అంతా మంచిగా కలుపుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మీకు కావాలంటే కొంత వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి, జస్ట్ ఇట్లా చల్లుకోండి, అంతే సరిపోతుంది. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే టేస్టీ చింత చిగురు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.